హైదరాబాద్లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై హెచ్ఫాస్ట్ జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా భారీ దాడులు నిర్వహించారు. 13 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టి సుమారు 25 టన్నుల కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసి 3 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వాము, జీలకర్ర, లవంగాలు, షాజీరా, ఆవాలు వంటి మసాలాల్లో పారిశ్రామిక రంగులు, టాల్కమ్ పౌడర్, ఇతర హానికర రసాయనాలు కలుపుతున్నట్టు తనిఖీల్లో బయటపడింది. ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఈ కల్తీ వ్యాపారాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. మసాలాలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్, పెరుగు, నెయ్యి, మాంసం, పండ్లు వంటి పలు ఆహార పదార్థాల్లో కూడా భారీగా కల్తీ జరుగుతున్నట్టు హెచ్ఫాస్ట్ గుర్తించింది. గత 140 రోజుల్లో 659 దాడులు నిర్వహించి 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రజలు గుర్తింపు పొందిన దుకాణాల నుంచే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.